ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిరోజు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ కాడికి వెళ్ళవలసిన సమయం. అది వచ్చేసి ఇంకా సాయంత్రానికి అయితే బయలుదేరుతాను. ఎందుకంటే ఈరోజు వచ్చేసి మా చేలో విత్తనాలు అయితే పెడుతున్నాము. అందుకని చెప్పేసి ఇంకా పొద్దున లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పిల్లలకైతే ఇంకా అంతా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసాను. ఇంకెందుకంటే ఇంటికి ఏం చేస్తారు, స్కూల్కి వెళ్తే సాయంత్రం కల్లా వస్తారు కదా. ఈలోపు నేను కూడా పొలం పనులు అయితే మొత్తం చూసేసుకుంటాను. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకి వచ్చేసి పులిహోర అయితే రెడీ చేశాను. ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. ఇంకా ముగ్గు అయితే నీళ్ళు పట్టేసి ఇంకా గుడ్లన్నీ ఉతికేసుకున్నాను. ఇంక మా ఊరు వచ్చేసి ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నాడు. ఇంక ఈలోపు నేను కూడా రెడీ అయ్యి ఇంకా చేనికి వెళ్ళి ఇంకా ఆడ ప్రార్థన చేసుకొని మా పంటలు బాగా పండాలని కోరుకొని ఇంకా విత్తనాలు అయితే పెట్టించుకోవాలి. మా అన్నయ్య మా తమ్ముడు వచ్చేసి చూస్తూనే ఉన్నాడు. అరకు ఎంజాయ్ చేస్తున్నాడు, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య నిన్న నాకు ఫోన్ చేశారు. మా వదిన మా అన్నయ్య రామ్మా అని చెప్పేసి ఇంకా విత్తనాలు అయితే పెడుతున్నాం వదిన, ఇంకా సాయంత్రం కల్లా వస్తానులే అని చెప్పేసి అన్నాను. ఇంకా విత్తనాలు పెట్టడం అయిపోగానే ఇంకా ఊరికైతే బయలుదేరి వెళ్ళాలి. దేవుడి దగ్గర వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సిచ్యువేషన్ కొంచెం అటు ఇటుగా ఉంది. ఎట్టకేళ్ళకైతే వెళ్ళాలని నేను చాలా చాలా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మన ఎక్స్ప్రెస్ మొత్తానికి అన్న తమ్ములకి ప్రతి ఒక్కరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు అని మీ చెల్లెలుగా ఒక అక్కగా నేనైతే మనస్ఫూర్తిగా మీరందరూ చల్లగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఓకేనా? ఎలా ఉన్నారండి? చాలా బాగున్నారు కదా. అసలుకి వాతావరణం 2 రోజుల నుంచి విత్తనాలు పెడదామంటే కుదరట్లేదు. వర్షం వస్తుంది, సాయంత్రం రేత్రి పడుతుంది, ఉదయం ఉండట్లేదు. అదేవిధంగా 2 రోజుల నుంచి అలానే కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా ఈ 2 రోజుల నుంచి విత్తనాలు పెడదామన్నది పోస్ట్ పోన్ అవుతూ ఉంది. ఎట్టకేళ్ళకైతే దేవుడి దయ వల్ల ఈరోజే విత్తనాలు పెట్టడం అయితే కుదిరింది. ఇంకా రాత్రి విత్తనాలు బస్తాలు అయితే తీసుకొచ్చేసాము. ఇంకా ఈ విత్తనాలు అయితే తెచ్చామండి, గణపతి సీడ్స్. ఇంకా ఈ విత్తనాలు అయితే పెట్టేసేలా 3 గోతాలు అయితే తీసుకొచ్చేసాము. ఇంకా చేను కాడికి వెళ్ళినాక చూసేద్దాం విత్తనాలు ఏ విధంగా పెట్టేది. పాపం మా వారు ఇంకా బ్రష్ చేయలేదు, స్నానం చేస్తున్నాడు. ఆయన బ్రష్ ఇచ్చేసేయాలి. ఇంక రమ్ముకు వచ్చేసి ఇంకా 4-5 బకెట్లు నీళ్ళు అయితే పోయాలి. పంపు ఏందో ఆగిపోయింది. అంటే ఇక్కడ అందరూ మోటార్లు వేస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి పంపు ఆగిపోయిందండి. అక్కడ ఒక గులాబీ ఉంది, కోసుకుందాం. ఈరోజు వచ్చేసి ఇక్కడ పెళ్ళి ఉంది, చాలా గ్రాండ్గా చేస్తున్నారు అనుకుంటా. సాయంత్రం పెళ్ళి అనుకుంటా, నాకైతే తెలీదు. డెకరేషన్ మొత్తం అయితే బాగా చేశారు. పర్యావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఎండ కాస్తుంది, గాలి తోలుతుంది. ఇంతవరకు ఏం భోంచేయలేదు. ఇంకా చేనుకి అయితే నీళ్ళు పెడుతున్నాం కదా, అందుకని చెప్పేసి హ్యాపీనెస్లో ఏం లేదు. బ్రష్ చేశాను, కాఫీ తాగాను లేసి, అంతే. ఇంకా విత్తనాలు అయితే తీసుకెళ్తున్నామండి. ఇంకా ట్రాక్టర్ అయితే వచ్చేసింది, ఇంకొక బస్తానే ఉంది. బస్తా కూడా తీసుకెళ్ళాలి. అయిపోయినాయి 3. ఓకే అండి, ఇంకా ట్రాక్టర్ అయితే వచ్చేసింది. ఇంక విత్తనాలు బస్తాలు అయితే పెట్టేసుకుంటున్నాం. బాబు ఇది ఇది ఓకే అండి, ఇంకా రాత్రి అయితే వచ్చేసింది. ఇంకా చేరికి వెళ్ళి విత్తనాలు పెట్టే విధానం చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిరోజు. నేనైతే బాగున్నాను. అసలు ఈ సంవత్సరం అయితే మాగడైతే వేయొచ్చుకోలేదు, కానీ తప్పలేదు. ఎందుకంటే మాగడైతే అర్థం చేసుకోకుండా మట్టి కలుస్తున్నాం. కానీ మనకి ఏది నచ్చితే చేయడానికి మనం సంపాదిస్తాం కదా. దేవుడు ఏ విధంగా అయితే మనకు రాసి పెట్టారు ఆ విధంగా రాసి పెట్టాలని చెప్పేసి రాత్రి అయితే కొద్ది బత్తాలు అయితే మాట్లాడుకున్నాను. అంటే విత్తనాలు ఇంకా ఈ లోపల అయితే విత్తనాలు తీసుకొచ్చుకున్నాం. రాత్రి ఇంకైతే కాటం వేసి పంపించేసి అయితే వీడియో తీసింది. ఇంకా ఆడపోయిన తర్వాత అయితే మంచిగా బాగా పండాలని చెప్పి దేవుడిని మొక్కుకొని ఇంకా అదే విధంగా
కాయ ఒకటి కొట్టుకొని ఇంకా అదే విధంగా కొట్టుకొని వేసేసుకొని ఇంకా సాంప్రదాయ పద్ధతులు ఎండాకాలంలో నాటు వేసేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒకటి పెట్టి కొద్దిగా కుప్పం వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మనం ఆ విధంగా చేసుకుంటాం కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి అయితే నేనైతే ఎండాకాలంలో కూడా అంతే చేసేవాడిని ఇప్పుడు కూడా అదే చేయాలనుకున్నాను. అందుకని చెప్పేసి చేతి కాడికి అయితే నాటు వేసుకొని ఈ లోపల మనం కూడా కాయ కొట్టు కట్టుకొని కుంకుమ పేడ ఒకటి తీసుకొని పసుపు తీసుకొని కాడిపోయిన తర్వాత మొత్తం చెట్టగా కూడా ఇంకా నేను స్పీడ్గా మాట్లాడుతున్నాను అనుకోబాకండి, నాకు ఇంకా టైం లేదు, మీతో మాట్లాడితే టైం సరిపోవట్లేదండి. అందుకని చెప్పేసి ఇంకా నాటు తీసుకున్నాను కదా అందుకని మాట్లాడుతున్నాను చెప్పేసి మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్గా అయితే ఈ రాఖీ పండుగ అనుకోండి, నాకు అందరికీ రాఖీ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండే అన్న అక్క తమ్ముళ్ళు కానీ చెల్లి తమ్ముళ్ళు కానీ అందరూ రాఖీలు అయితే చక్కగా కట్టుకోండి. ఇంకా ఏ బాధలు ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో మనస్ఫూర్తిగా ఉండాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఎందుకంటే రాఖీ పండుగ వచ్చే సంవత్సరం ఒకసారి కాబట్టి అన్న చెల్లెలు కానీ అక్క తమ్ముళ్ళు కానీ అందరూ పండుగ కూడుకుంటారు. ఇంకా ఈరోజు పాపం రోజా మరి వాళ్ళ అన్నయ్య గారికి అంటే ఈ అమ్మాయికి ఒకటి ఉందండి, నేను అడిగినప్పుడే చెప్పదు తర్వాత చెప్పేసి తీసుకెళ్ళమని చెప్పితే మరి ఏం చేయాలి అర్థం కాలేదు. మరి పిల్లలు స్కూల్ పంపించేసాను, సాయంత్రం లోపల అయితే సరే ఇక్కడైతే ఒక పని చేద్దాం అంటే ముందేసి వచ్చి ఈ లోపల ఒక 4 ఎకరాల ముందు ఉంది, మరి 4 ఎకరాల ముందేసి వచ్చి రేపైతే ఖాళీ కూడా రేపు వేసుకున్నాను. అందుకని చెప్పేసి ఇంకా చూసాను కదా ఇంకా రేపు ముందు వేసుకుంటాను. వాళ్ళు ఇల్లు కలిపి 4 పొద్దున్నే బయలుదేరి వచ్చేస్తాం కదా. ఈ పొద్దున్నే బయలుదేరి వచ్చామంటే ఖచ్చితంగా 5కి బయలుదేరామంటే ఈ కాడికి వచ్చేసి తెల్లరిపోతే ముందు వేసుకుంటాను. వాళ్ళు వేసిన తర్వాత అదే వాళ్ళు వేస్తాను. ఇంకా మామూలుగా 2 అయిపోయిన పని రేపు కూడా సిగ్గు పని వెళ్ళలేకపోవాలి. నాకు కారణం ఏంటంటే ఇంకా వాళ్ళ అన్నయ్యలు కడిగి తీసుకెళ్ళి రాయి పెట్టారు నాకు కూడా. ఎందుకంటే ఎవరైనా కానీ ఆడపిల్ల కోరుకునేది ఏంటంటే వాళ్ళ అన్న రక్త సంబంధం కాబట్టి ప్రతి ఒక్కరికి ఉండిద్ది ప్రేమ అనుకున్నారు. మరి మనం అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకోరు. అందుకని చెప్పేసి వాళ్ళ అన్నయ్యలు కడిగి తీసుకెళ్ళి రాయి పెట్టారు. నేను ఆయమ్మ అడగకముందే నేనైతే వన్నింటిలో ముందుంటాను. ఎందుకంటే నా అనుభవం ఎక్కువ అండి, నాకు మొత్తం పూర్తిగా అంటే నాకు తెలిసిన లెక్కలు అయితే ప్రతి ఒక్కరు అనుకునేదే కదా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకని చెప్పేసి వాళ్ళ అన్నయ్యలు రాయి కట్టించుకొని కాళ్ళు చేసి మళ్ళీ వెళ్ళకపోతే 5కి బయలుదేరాలి. ఎందుకంటే నాకు ఇక్కడ పని ఉండే ఇంకా రోజులాగా ఉండాలంటే 2 రోజులు ఉండాలి 3 రోజులు ఉండాలి లేకపోతే తెల్లరిపోతే బయలుదేరడానికి నాకు అవకాశం లేదు. పిల్లలను తెచ్చుకున్నాను కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడ పోయిన తర్వాత వాళ్ళ అన్నయ్యలు రాయి కట్టేసి చూపిస్తాను. ఈ లోపల అయితే సంచిలో మొత్తం తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇంకా అక్కడ మంచి వాటర్ బాటిల్ తీసుకున్నాను కదా, అక్కడ కొద్దిగా కొట్టుకోండి కాసేపు ఇలా. ఇంకా అదృష్టం ఏంటంటే ఇంకా చాలా అగ్గిగా వస్తుంది, గాలి వాళ్ళని బ్రహ్మాండంగా ఉంది ఈరోజు అయితే మనకి. అందుకని చెప్పేసి ప్రయత్నం అయితే పెట్టుకోవడానికి వెళ్తాం కదా. ఇంకా మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి నాకు బాగా పంట పండాలని మనస్ఫూర్తిగా మీకు అందరూ. మరి 2వ పంట కూడా బాగా చక్కగా పండాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి. కానీ లోపల ఏంటంటే పిల్లలు బడి పంపించడానికి బాధగా ఉంది. ఎందుకంటే నాకు పూర్తి చేత నేను కొబ్బరిగా కొట్టించుకోవాలని ఎంతో ఆశపడ్డాను, కానీ అదే నాకు దక్కలేదు ఆనందం. కానీ నా కూతురు పోయింది నా భార్య కొట్టలేదు చక్కగా కొట్టేది ఇంకోటి ఏంటంటే మరి ముగ్గురు పిల్లలు బడికి పోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో కూడా నా చిన్న కొడుకు అయితే బాగా వీడిగా బ్రహ్మాండంగా అసలుకే వాడు ఈరోజు ఇంటికి అని చెప్తే ఉన్నాడు. దానికి మళ్ళీ నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే వాడు బాగా చదువుకోవాలి మనసుగా వాడే కాదు ముగ్గురు పిల్లలకు ఒకటే బాగా చదువుకోవాలి. నా వాయిస్ అంతేనండి, మీరు ఏమనుకోబాకండి. చాలా కామెంట్లు పెట్టారు, ఏందన్నా నువ్వు ఎక్కడికన్నా పరిగెత్తున్నా లేదా ఏందన్నా అసలు ఏందా మాట్లాడుతున్నాను కాదండి. నేను మాట్లాడేది నా పని మీరు కంటే ఉంటుంది. నేను లేచానంటే నా పని ఏదో పని చేస్తాను ఉంటాను. ఇప్పుడేనండి అది కూడా ఇంకంతే. పొద్దున్న లేచాను తెలంగాణ తెచ్చుకున్నాను. అక్కడ నుంచి మళ్ళీ ఒక కట్ట మీరు కట్ట కడుపు ముందు దిగి వచ్చి వేరే వాళ్ళు నా ఫ్రెండ్ అంటే నాతో పాటు దగ్గర ఉంటుంది. అందుకని చెప్పేసి పాపం 10 రోజులు 6 నెల రోజుల క్రితం ముందే చెప్పి నాకు కటింగ్ కట్టమని జిమ్ వచ్చాను. ఈ లోపల అయితే గిత్తనాలు వేసి పంపించేసాను. ఇంకా పిల్లలు ముగ్గురు బడికి వెళ్ళారు. ఇంట్లో పనులు సక్రంగా అయిపోయినాయి. షేర్ చేసుకోవడం కూడా ఈరోజు చేసుకున్నాను. ఈరోజు మొత్తానికి వెళ్ళింది. సరే ఇంకా చేతి కడికి అయితే బయలుదేరాం. కొబ్బరికాయ చూపిస్తాను చేశాడు. మరి ఇంకా చూపిస్తాను మొలకలు వచ్చేది కూడా చూపిస్తాను. పాత వచ్చినా మీరు చూస్తారు. 2వ పంట వేసుకొని 2వ పంట కూడా చూపించేసాడు. మరి ఇంతవరకు ఏం తెలియలేదండి. అయినా కానీ మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు ఆనందం. మరి వాళ్ళనైతే రాయి కట్టుకోవాలనేది ప్రయాణం కూడా చూపిస్తాను. ప్రశాంతంగా మాట్లాడడానికి ఇప్పుడు వచ్చిందండి. సరే ఇంకా నాకు ప్రశాంతంగా మాట్లాడే విధానం కూడా మీకు లేదు. బయలుదేరి వెళ్ళిపోతాను. ఇంకా అందరూ కరువు పైకి వెళ్తాం. ఈడం మాట్లాడు.
కవర్ పెట్టించు. కవర్ పెట్టాను. నువ్వేం తీసుకుంటావు ఇంకా? తీసుకో షంటా ఫ్రెష్ ఇవ్వండి. ఓకేనండి, ఇంకా చేనుకి పంట కోసం కొబ్బరికాయ అయితే తీసేసుకున్నాను. ఇవే నన్ను పడేసాడు. ఇది వచ్చేసి ఊరు పల్లపాడు. ఇంక ఈ పొలాలన్నీ దుక్కానండి. ఇవి వచ్చేసి మెట్ట పొలాలు, అంటే మిరప తోటలు అయితే ఆ చేను వచ్చేసి గొల్ల చుట్టూ ట్రాక్టర్ వచ్చేసి గాలి వచ్చేసి చాలా బీభత్సంగా తోలుతుంది. ఎండేంటో గాలింటో వానలు లేవు, ఏం లేవు. కాకులు కూడా అంత మాత్రమే అంత భగవంతుదయ్యా. ఇంకెత్తున్నాడు ట్రాక్టర్ కూడా. ఇంకా చేనుకైతే వచ్చేసింది. మనకంట అన్నయ్య అయితే చేనుకి ఎత్తునాలు అయితే పెట్టేయాలన్నాడు. మొన్న ఇక్కడైతే ట్రాక్టర్ దిగబడింది. ఓకేనండి, ఇంకా చేనుకి అయితే వచ్చేసాము. ఇంకా మాది వచ్చేసి 2 ఎకరాలన్నర లోపు అనుకుంటున్నా. ఇంకా 3 బస్తాలు అయితే తెచ్చేసాము. ఇంకా మా చేను కొంటండి. ఇది వచ్చేసి ఈ చేను మొత్తానికి సరిపోయింది. ఏందిగా ఇక్కడ నాటానండి, చేను కదా పెట్టేది. మా ఊరు సైడ్ అయితే నాట్లు అయితే నాటాలి, అట్లా కాదు ఇక్కడ. ఇంకా తాడుతో కది పెట్టేది. వస్తూ కాయలు తీసుకొచ్చాను. చేసుకొని కాయ కొట్టేసుకొని పంట బాగా పడాలని కోరుకోవాలి. ఓకేనండి, ఇంకా చెప్తూనే ఉన్నా కదా, ఇంక ఈ చేయి మీద ఆశ అంతా దేవుడు ఇవ్వాల్సిందే మాకు. ఎందుకంటే చాలా వాటికి నీళ్లు రావు, కాలువలు రావు, వర్షాలు తక్కువ అని చూస్తున్నారు. అయినప్పటికీ కూడా దేవుడి మీద భారం వేసుకొని ఇంకా పంటలు అయితే మొదలు పెడతాము. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి పంట బాగా పండాలని. ఏం బావా, అంతే కదా? కాలు వచ్చి దాని నమ్మకం అయితే మా ఆయనకు ఉంది. ఆయన నమ్మకమే నెరవేరాలి. ఓకేనండి, ఇదంతా దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాము. ఇంకా ట్రాక్టర్ వచ్చేసి రెడీగా ఉందండి. ఇంకా విత్తనాలు అయితే ట్రాక్టర్లు అయితే పోసేసుకున్నాము. మా వారి చేతుల మీదకి ఈ సంవత్సరం పంట బాగా పండాలని
ఇంక ఈ విధంగా అయితే విత్తనాలు అయితే పోసేసుకోవాలి. ఎందుకు చూశారు కదండి, ఇంకా ఎంతో కష్టంతో కూడింది వ్యవసాయం అంటే. అది వ్యవసాయం చేసే వాళ్ళ రైతులందరికీ తెలిసింది. మనం చేసుకునేది పట్టుకొట్టి కోసమేనండి. 4 మెతుకుల నోట్లో పోవాలంటే ఇలా పొలాల మీద చాలా కష్టపడాలి. మనం చేసుకునేది పట్టుకొట్టి కోసమేనండి. 4 మెతుకుల నోట్లో పోవాలంటే ఇలా పొలాల మీద చాలా కష్టపడాలి. ఇంకా ఒక పక్క సిమెంట్ పనికి వెళ్తూ మరొక పక్క పిల్లల్ని చూసుకుంటూ చదివించుకుంటూ ఇలా వ్యవసాయం చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఆ విధంగా అయితే ఇంకా వ్యవసాయం అయితే మొత్తం సంవత్సరాలు కొనసాగించాము. ఇప్పుడే ఈరోజు వచ్చేసి రాగి ఎందుకంటే మా నేలపడికి కూడా వెళ్ళి సాయంత్రానికి రాగి అయితే కట్టాలి. మా తమ్ముడు వచ్చేసి అరకు వెళ్ళాడు. మరి ఎలాగుండదో ఏమో మొత్తం చూసేయాలి. మనకి టాటర్ వ్యవసాయం అయితే చూసారు కదా, ఇదిగో విత్తనాలు ఈ విధంగా పడతాయి. మొత్తం ఈ విధంగా బోర్కి అలాగా ట్రాక్టర్ పోయి వచ్చింది. కప్పేద్దాం, ఎందుకంటే మళ్ళీ ఈ కొండ ఎత్తునాలు. అండి ఇంకా పొద్దున నుంచి ఏం తిన్నదని చెప్పా కదా, అందుకని చెప్పేసి కాకరాల కారం అలానే పులిహోర అయితే పెట్టుకొచ్చాను. ఇంకా కారం వచ్చేసి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది పులిహోర అంటే. మా వారితో పెట్టుకుంటే పనులు కావు. నాకు వచ్చేసి ఫుల్గా ఆకలి అవుతున్నాయి. లేచిన కానుంచి ఏం తెలియదండి, ఉత్తి కాఫీ ఒకటే తాగొచ్చింది. కాకరాల కారం అలానే పులిహోర.
సూపర్గా ఉందండి. అసలు మా వారు చేరునే పాయసం ఉండదు, అక్కడ గుంతలు అయితే చేసుకోవడం బాగుండేది, కానీ దాంట్లో వాటర్ ఉండిపోయాయి. ఇంకా ఈ గాలికి అడి చేయాలంటే అసలు అంత అయ్యే పనే కాదు. ఓకేనండి, ఇంక విత్తనం పెడతాం అయితే అయిపోయింది. ఇంకా డాక్టర్ వచ్చి చెట్టుకింద పెట్టాను, ఎందుకంటే నాకు వస్తువు అనేది ఏదైనా కానీ నాకు చాలా విలువైంది. దీనితో కానీ నాకు ఎందుకో కానీ చెట్టు కింద ఉంటేనే బాగుంది అనిపించింది, నేను ఎండల కంటే కూడా. అందుకని చెప్పి రేవా తీసుకొచ్చి ఇంకా దీన్ని చెట్టు కింద అయితే చల్లగా చెట్టు కింద పెట్టాను, ఇంకా ఎండలో ఎండకుండా. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో గంటలో ఇంకా దీన్ని అడ్డగొట్టేసి ఇంకా దానికి వెళ్తారు. సరేనండి, ఇంకా మా కోసం చెప్పేసి రోజా అయితే మట్టి ఇంకా పులిహార, పురి చట్నీ, ఆఖరిగా కారం అయితే చేసుకొచ్చింది. టేస్ట్ మనకి సూపర్గా అదిరిపోయిందండి. ఇప్పుడు తిన్నాం, కడుపు తృప్తిగా ఉంది. ఇంకెళ్ళే దారిలో ఇంకా దాంతో పాటు తాగేసి ఇంకా అదేవిధంగా అయితే ఈరోజు మందేద్దాం అనుకున్నాను. చెప్పాను కదా, నా ఎకరాల ముందు ఇది మందేయాలనుకున్నాను. మందేద్దాం అనుకుంటే నేనేమనుకున్నాను అనుకున్నాను, ఫుల్ ఆఫ్ అవుతున్నాడేమో సంతోషంతో అనుకుంటున్నాను కదా. ఇంకా చూసారు కదా, అందుకని చెప్పేసి ఇక రేపు పొద్దున పెట్టాను మందుకైతే. చాలా కుదరదా? ఎందుకు కుదరదు, ఎందుకని కుదరదు అని చెప్తున్నావు? ఇంకా రోజైనా వచ్చేసి వాళ్ళ అన్నయ్య కాడికి తీసుకెళ్తాను. ఇంకా ఈరోజైతే వాళ్ళ అన్నయ్య కాడికి పోయి ఇంకా వస్తా ఇంకా వాళ్ళ అన్నయ్యకి వెళ్ళేటప్పుడే ఇంకా రాయి తీసుకుని వెళ్తాము. ఇంకా వాళ్ళ అన్నయ్య రాయి కట్టించేసి నా కోసం కూడా పాపం ఆయన రాజు ఎదురు చూస్తుంది అనమాట. ఈరోజు మా అన్నయ్య వస్తాడని చెప్పి ఇంకా రాజు కూడా ఏదో తీసుకోవాలి కదా. కార్లు కొనాలి, మీరు అందరూ సపోర్ట్ చేయండి. మీ దగ్గర ఉంటే నాకు మనీ ఇవ్వండి. ఓకేనండి, ఇంకా వీడియో అనేది ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. కొత్త వచ్చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.